ప్రజల సేవే లక్ష్యం. కూటమి వైఫల్యాలపై ఘాటు స్వరం. వైఎస్ఆర్సీపీ సర్పంచులు, నగర పంచాయతీ చైర్మన్లు, కౌన్సిలర్ల పదవీకాలం ముగిసిన సందర్భంగా నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన మజ్ని శ్రీనివాసరావు. జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ప్రతిపక్షంలో ఉన్న 2 సంవత్సరాలు కూడా మా గ్రామంలో మా జగన్మోహన్ నాయకత్వంలో మా గ్రామంలో ఉన్న వైఎస్ఆర్ పార్టీ మద్దతుతో గెలిచిన ఇక్కడ ఎవరైతే సర్పంచులు ఉన్నారో ఏ ఒక్కరు కూడా పదవి కాల్చబడకుండా లేదా అధికారం కాల్చబడకుండా లేదా నిధులు ఇబ్బంది వచ్చినా నిధుల కోసం ఆశపడకుండా మీరు ఈ పార్టీలో ఉన్నారు కాబట్టి ఇవాళ మిమ్మల్ని అందరినీ గౌరవించుకోవడం. చాలా మంది పదవులు తెలిపారు. 2024 ఎన్నికలందు మంత్రులు వెళ్ళిపోయారు, మంత్రి పదవులు చేసుకుని వెళ్ళిపోయారు, శాసనసభ పదవులు చేసుకుని వెళ్ళిపోయారు, పెద్ద పెద్ద పదవులు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీ నుంచి. కానీ గ్రామ సర్పంచ్ గా మీకు తెలుసు నాకు ఇబ్బందులు వస్తాయని తెలుసు. ఈ గ్రామంలో నీకు ఈ ప్రభుత్వం సహకరించలేదు, నీకు అధికారులు సహకరించలేదు, ఈ గ్రామంలో నీకు నిధులు ఇవ్వలేదు. అయినప్పటికీ కూడా ఎన్ని ఇబ్బందులైనా నీ ప్రజల కోసం, నీ గ్రామంలో నేను నమ్ముకున్న పార్టీ కోసం, నేను నమ్ముకున్న సిద్ధాంతం కోసం నీ జోబులో ఉన్న డబ్బులు ఖర్చు పెట్టాలి తప్ప ఈ ప్రాంతంలో ఈ అధికార పార్టీ వ్యామోహం కోసమో, అధికార పార్టీ దోషం కోసమో, అధికార పార్టీ ప్రలోభన కోసమో మీరు వెళ్ళిపోలేదు. కాబట్టి ఇవాళ మిమ్మల్ని అందరినీ సత్కరించే గౌరవం, మిమ్మల్ని గౌరవించవలసిన బాధ్యత ఇది మా బాధ్యత, ఇది మా గౌరవం. మిమ్మల్ని గౌరవించుకోవడం అంటే ఎందుకంటే 5 సంవత్సరాలు అధికార పార్టీలో ఉంటే మీరు కూడా అందరూ కూడా ఇంకా 5 సంవత్సరాలు అనేవాళ్ళు. ఎవరు 2 సంవత్సరాలు విపక్షాలు చూశారు, ప్రతిపక్షాలు చూశారు, ఇబ్బందులు పడ్డారు. ఇబ్బందులు పడ్డా ఎక్కడా కూడా పార్టీ గెలవలేదు. మీరు ఏదైతే మీ మద్దతుతో గెలిచారు, వైఎస్ఆర్ పార్టీ మద్దతుతో, ఆ పార్టీ మద్దతుతో మీరు ఈ రోజు వరకు ఉన్నారు. కాబట్టి ఈ వేదిక మీద ఉన్న పెద్దలం గాని మేము గాని ఇవాళ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో, సత్యబాబు నాయకత్వంలో ఇవాళ మిమ్మల్ని అందరినీ గౌరవించుకుంటున్నాం. ఇది మా బాధ్యత. కాబట్టి ఇవాళ కొత్త వారుడి కార్యక్రమాన్ని, ఎందుకంటే ప్రజాసేవకి విరమణ లేదు, ప్రజాసేవకి రిటైర్మెంట్ లేదు. ఇవాళ చెప్తా ఉన్నా ఈ వేదిక ద్వారా ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు స్థానిక సంస్థలు నిర్వహించిన వరకు మీరే మీ గ్రామంలో సర్పంచ్ గా చదవమనికండి, మీ గ్రామంలో మీరే కార్యక్రమాలు చేయండి. నిన్న ఎలా ఉన్నారో ఇవాళ ఎలా ఉన్నారో రేపు కూడా మీరు కొనసాగండి. మీ కార్యక్రమాలు ప్రజలతో మమేకమండి. మీకే ఇబ్బందులు వచ్చినా, మీకు సహకారం కావాలన్నా నేను గాని ఈ వేదిక పెద్దలందరూ కూడా మీ మండల స్థాయి పెద్దలు గాని, మీ నియోజకవర్గ స్థాయి పెద్దలు గాని మేము గాని ఎప్పుడు కూడా మీకు అండదండలు ఇస్తామని చెప్పి ఈ వేదిక ద్వారా చెప్తున్నాం. మిమ్మల్ని సత్కరించిన తర్వాత మీరేదో ప్రజాసేవ జరుపుకోవాలని కాదు. ప్రజాసేవకి ఎక్కడ రిటైర్మెంట్ లేదు. నిరంతరం ప్రజలతో కొనసాగుతూ ఉంటాం. మళ్ళీ ఎప్పుడు స్థానిక సంస్థలు పెట్టినా, ఎప్పుడు స్థానిక సంస్థ ఎన్నికలు నిర్వహించినా ఈ ప్రభుత్వం నిర్వహిస్తే ఖచ్చితంగా మీరందరూ కూడా మీ మనసులో ఉన్న కారణాల ప్రకారం ఆ దేవుడి ఆశీస్సులతో, మీ ప్రజల ఆశీస్సులతో మళ్ళా మీరందరూ కూడా ఎన్నిక కావాలని చెప్పి మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాను.